నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 9.5 ఏళ్లు కావస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నాయి. తెలంగాణలో ఇప్పుడున్న పెద్ద సమస్య నిరుద్యోగమే. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సంఖ్యలో ఇండస్ట్రీలు వస్తే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండొద్దు కదా. తెలంగాణ వచ్చాక ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక గడిచిన 8 ఏళ్లలో లక్షలాది మంది కొత్త నిరుద్యోగులు పెరిగిపోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తరపున 2021లో జరిపిన సర్వే ప్రకారం 26 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తెలంగాణలో ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరిందని రాజకీయ పార్టీలు వేసుకుంటున్న అంచనా. వీరితో పాటు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ దశలో మరో 5 లక్షల మంది ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34% ఉంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీ సహా 13 రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. తెలంగాణలో పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి నిరుద్యోగ రేటు 65%గా ఉన్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది. అంతకుముందు ఏడాది 97%తో పోల్చితే ఇది తక్కువగా ఉంది. తెలంగాణ కంటే 16 రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు తక్కువగానే ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 3 నెలలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. సిఎంఐఈ డేటా ప్రకారం ఈ ఏడాది జూలైలో 5.8% నిరుద్యోగ రేటు నమోదైంది. ఆగస్టులో 6.9%, సెప్టెంబర్లో 8.3%కి చేరింది. అక్టోబర్లో 8.8%గా రికార్డ్ అయింది. దక్షిణాది రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఏపీలో అక్టోబర్లో 5.3%, కర్ణాటకలో 2.7%, కేరళలో 4.8%, తమిళనాడులో 3.3% నిరుద్యోగ రేటు నమోదైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గత ఏడాది గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2022 అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దీనికి 2,33,248 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా 503 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ప్రకటించింది. అయితే పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1ను రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చిలో కమిషన్ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదన్న వివాదంతో ఆ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీఎస్పీఎస్సీ ఉంది. ఇక గ్రూప్ 2 పరీక్షకు తెలంగాణ వచ్చాక రెండోసారి నోటిఫికేషన్ వచ్చింది. మొదట 2016లో నోటిఫికేషన్ రాగా మళ్ళీ 6 ఏళ్ల తర్వాత గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో నవంబర్కు వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు 2022 మార్చి 9న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై ఇటీవల కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ 80,000 ఉద్యోగాల్లో ఇంతవరకు ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ప్రభుత్వం నుంచి పోస్టులకు పర్మిషన్లు లేట్ చేయడం, పర్మిషన్ ఇచ్చిన వాటికి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్న పోలీసు పోస్టుల భర్తీ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికీ ఉద్యోగాల ఖాళీల్లో ప్రభుత్వ పర్మిషన్లు రాని పోస్టులే 28,000 ఉన్నాయి. లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే రాష్ట్ర సర్కార్ మాత్రం వేలల్లో చూపుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిషన్ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. అప్పటి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 26 ప్రధాన నోటిఫికేషన్లను జారీ చేసింది. వీటి ద్వారా 17,134 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ నేటి వరకు ఒక్క పోస్టును ఫిలప్ చేయలేదు.
ఏడాదిన్నర కాలంలో వేలాది ఉద్యోగాల భర్తీకి పదుల సంఖ్యలో నోటిఫికేషన్లు జారీ చేసినా ఒక్క పోస్టును భర్తీ చేయలేకపోయింది. పేపర్ లీకేజీ, ఉద్యోగుల అరెస్టు ఘటనలతో పాటు పోస్టుల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగుల్లో టీఎస్పీఎస్సీ పట్ల విశ్వాసం సన్నగిల్లింది. నెలల తరబడి వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రిపేర్ అయిన శ్రమ వృధా అయిందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. వేలాది మంది విద్యార్థులు ఆ బిల్డింగ్ల ముందు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నమూ లేకపోవడం విమర్శలకు దారితీసింది. చివరకు ప్రశ్నాపత్రాలు లీకైన వ్యవహారంతో ఎగ్జామ్స్ రద్దై అభ్యర్థులంతా నిరుత్సాహానికి గురయ్యారు. రెండోసారి పరీక్షతోనైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గాడిన పడుతుందని భావించిన వారి ఆశలు అడియాశలే అయ్యాయి.